కొన్ని క్లిష్టమైన జటిలమైన ప్రతికూల పరిస్థితులు జీవితంలో తేల్చుకోలేని ఉన్నాయి. నా చెల్లి అమ్మా, తేల్చుకోలేని ఉన్నాయి, అర్థం కాదు. దేవుడు ఐడియా ఇస్తాడమ్మా. దేవుడు సూపర్ ఐడియా ఇస్తాడు. మెరుపు మెరిసిద్ది అంతే. ఆ మెరుపు నీకు మెరిపించిన దాకా కాళ్ళు పట్టుకోవాలి ఆయన కాళ్ళు. నాకు తెలివి లేదయ్యా, నా జ్ఞానం లేదయ్యా, నేను ఎలా డీల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఎటుపోయి పడుతున్నానో, ఏమవుతుందో, ఏ విధంగా సెట్ చేద్దామన్నా నా వల్ల కావటం లేదా. వెలుగు కోసం వెంపర్లాడుతున్నాను, చీకటే అనుభవిస్తున్నా. మధురమైన అనుభవాలు దొరుకుతాయేమో అని పరిగెత్తుతున్నాను, మారా అనుభవాల్లోనే ఆగిపోతున్నాను. చేదు, నా వల్ల కాదయ్యా, నాకు తెలివిని, నా కృప చూపు అని నీ అసమర్థతని ఆయన ముందు ఒప్పుకుని ఆయన సామర్థ్యాన్ని నీవు అడిగిన ఎడల నిశ్చయముగా నీవు దాన్ని పొందగలవు. నువ్వు దేవుణ్ణి విశ్వసించిన వాడవైతే, విశ్వసించిన దానవైతే, విధవరాలైన స్త్రీ అన్యాయస్తుని దగ్గర న్యాయం పొందగలిగినప్పుడు న్యాయాధిపతి దగ్గర మరి నిశ్చయముగా న్యాయం పొందుతావు కదా. ఆయన నీకు న్యాయము తీర్చినంత వరకు, నీకు తెలివినిచ్చినంత వరకు, జ్ఞానమునిచ్చినంత వరకు నీవు ఆయన పాదాలు వదలకూడదు కదా. యెహోవా ఆత్మ బుద్ధి జ్ఞానములకు, తెలివి జ్ఞానములకు ఆధారమగు ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానం ఇందాక పాడుకున్నాం కదా. సమతకే స్వాగతం, నిజమమతకే స్వాగతం, సకల భాగ్యాల సప్తనేత్రాల పాడాం కదా. ఆ తర్వాత చరణం, క్రీస్తుకే స్వాగతం, నా యేసుకే స్వాగతం, సత్య మార్గాల జీవవాక్యాల కర్తకే స్వాగతం, నా జ్ఞానికే స్వాగతం, నా జ్ఞానికే స్వాగతం. నా జ్ఞానండి, నా జ్ఞానే, నాది కాదు జ్ఞానం, నాకు ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, మహాజ్ఞానం ఉన్నాడు. చిక్కు చిక్కు ముళ్ళేసుకొని ఇరుక్కుపోయి బయట పడడం చేతగాక గందరగోళం అవుతుంది. మొత్తాన్ని వైనంగా తొలగించి నన్ను బయటికి తీసుకురాగల జ్ఞానవంతుడు ఉన్నాడు నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బయటికి తేగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానవంతుని ఆశ్రయిస్తావు, పట్టుబట్టి విధవరాలు గోజాడినట్టు గోజాడుతావు, మెరిపిస్తాడు కదా నీకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు. ఇవ్వడని ఎవడు చెప్తాడు? ఆయనే చెప్పాడు. అరే, ఆమె మానక గోజాడినందున అన్యాయస్తుడే న్యాయాన్ని చూపగలిగినప్పుడు ఆల్రెడీ న్యాయవంతుడైన వాడు నీకు న్యాయం చేయడా? జరిగినంత వరకు, న్యాయము జరుగునంత వరకు ఆమె గోజాడినట్టు గోజాడు. నువ్వు విసుగక ప్రార్థించు, విశ్వాసంతో ఎదురు చూడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుతావు. హల్లెలూయా. ఏమంటారు? ఏదైనా తెలివి కావాలా? అక్కడ రాసుంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. దైవాత్మకి ఇవన్నీ ఉన్నాయి. దైవాత్మ దగ్గర ఇవన్నీ ఉన్నాయి.
మనం పెళ్లిలో పాడుకుంటున్నాం ఓ పాట, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమై ఉన్నవి నీ యందే. పాపం ఆ పెళ్లి జంటకే అడుగుతున్నాం కానీ మనం అడుక్కోవట్లా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమై ఉన్నవి నీ యందే. ఇహ పర సుఖములు మెండుగా నొసగి ఇలవర్తిల్లగ జేయుమయ్యా దేవారావయ్యా. ఎవరు పెళ్ళి కాదు, కొట్టవాగండి. నీ దీవెనలేవయ్యా అని పాడుతున్నాం. పాపం పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏమని అడుగుతున్నాం, బుద్ధి జ్ఞానం మనకి కావద్దు. నాకు కూడా అని పాడాలి. దేవుని దగ్గర ఉంది జ్ఞానం, దేవుని దగ్గర ఉంది తెలివి. నువ్వు ఏ స్టెప్ తీసుకుంటే ఒక మలుపు తిరిగిద్దో ఆయన చెప్తాడు. కృంగిపోవాకు నాన్న, కృంగిపోవాకు, నేను ఇస్తాగా నీకు ఐడియా. పరిగెత్తేవాడిని పరిగెత్తనీరా, నీకెందుకు, నువ్వు ఉండట్లు, నా చేతుల్లో ఉంది నాన్న, నేను తిప్పుతా మలుపు, నువ్వు ఆగురా ఆగు. అరే వాళ్ళని చూసి హడావుడి కావకురా, మే హోనా, నేను ఉన్నాగమ్మా, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరే నువ్వు ప్రశాంతంగా ఉండి విశ్రాంతి పొందండి, నువ్వు దడ పెంచుకుంటావు ఎందుకు? నన్ను ఆశ్రయించిన వారికి ఎవరికి ఇవ్వకుండా త్రోసేశాను? నా యొద్ద కాచుకున్న వారికి ఎవరికి నేను సహాయపడకుండా ఉన్నాను? మాట ఇచ్చి తప్పుతానా? లేవా దేవుని పాదాల దగ్గర సమాధానాలు? కానీ నమ్మమే. అంత విశ్వాసం, అంత నిరీక్షణ, అంత ఎదురుచూపు, ఇప్పుడంతా ఆర్డర్ చేయగానే ఇంటికి వచ్చేటట్టుంది వ్యవహారం అంతా. ఫాస్ట్గా అన్నీ అయిపోవాలన్నట్టుగా ఉంది తపన. కొంచెం కనిపెట్టుట, కాచుకొనుట, దేవుని గోజాడుట, కాస్త పట్టుదలగా దేవుని ముందు ప్రార్థించుట, ఆయన నమ్ముట, ఆయన కార్యం కొరకు ఓపికతో కనిపెట్టుట కీలకమైన విషయమా కాదండి? ఎందుకండి ఒక్కోసారి మైండ్ పోయినట్టు అయిపోతున్నాం మనం? ఎందుకు సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం, సొంత ఐడియాలజీలోకి వెళ్ళిపోతున్నాం? దారి మళ్ళుతుందండి, తేడా పడుతున్నాం. అందరూ సరి చేసుకోవాలి, అందరూ దిద్దుకోవాలి. ఆయన పాదాల దగ్గర సమస్తము ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. విశ్వసించటం, ప్రార్థించటం, ఆయన కార్యం కొరకు ఎదురు చూడటం అనే ఒకే ఒక పంచి మనం గట్టిగా నేర్చుకోవాలండి. పంచి అండి అది. జపాన్ దేశంలో ఒక స్టోరీ. జాన్ లీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక కుర్రాడు. వాడికి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యే ఉంది. వానికి జూడో నేర్చుకోవాలని బాగా ఇష్టం. కరాటే, కుంగ్ఫు, జూడో అని ఉంటాయి కదా, ఆ జూడో నేర్చుకోవాలని ఆశ. ఇప్పుడు జూడో నేర్చుకొని ఒక చేతితో ఫైటింగ్కి పోతే అవతలోడు తంతాడుగా, రెండు చేతులు ఉన్నోడు ఒక చేతితో తంతాడుగా, తన్నడా? రెండు చేతులు ఉంటే ఒక చేతితో ప్రత్యర్థి చేతిని అడ్డగించవచ్చు, ఇంకో చేతితో పంచి ఇవ్వచ్చు. ఈ ఉన్నదే ఒక చెయ్యి. ఈ ఒక చేతోడు వెళ్ళి అవతల వాడి దెబ్బను అడ్డగించేది ఎక్కడా, కొట్టేది ఎక్కడా? వాళ్ళ నాన్న అడిగాడంట, డాడీ నాకు జూడో స్కూల్లో చేర్చవా, నేను జూడో నేర్చుకుంటా అంటే, జూడో నా ఉన్నది కూడా పోయింది కూర్చోరా అన్నాడంట. ఆల్రెడీ ఒకటి పోయింది, నువ్వు అట్లాంటి సాహసాలు చేస్తే ఇంకొకటి పోయిద్ది, ఇప్పటికే మా ప్రాణం ఇబ్బంది పడుతుంది, నీ అవతారం ఇట్లా చూసి వద్దులే అని అంట. చివరికి విసిగిస్తే ఆ అనుమతి ఇచ్చాడు. నేను రాను, నువ్వే పోయి చేరుకోవాలి. ఈ జూడో నేర్పే ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి, ఒక చెయ్యేగా కష్టమైద్దిలే, వద్దు పో అని అంట. పాపం ఎక్కడికి వెళ్ళినా చేర్చుకోవాలా, అయినా ఇతను పట్టుదల్లా. నాకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, ఒక్కడన్నా నేను నేర్పుతాను అనకపోతాడని మొండిగా వెతికితే ఒక పెద్ద వయసు ఆయన, మంచి సీనియరే, పనోడే, అయితే పని అయిపోయినాడు పాపం, పెద్ద వయసు వచ్చింది.
ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఈ ఒక చేయి చూపించి నాకున్నది ఇదే, నాకు జూడో నేర్పుతారా, మీరు కూడా నేర్పనంటే నాకు జీవితం మీదే విరక్తి పడుతుంది అన్నాడంట. ఓ బాబు వద్దు, తిండి తిన్నావో లేదు, బాగా చిక్కిపోయావు, ఆహారం తిను, నేను నేర్పుతా అన్నాడంట. ఇక జాయిన్ అయ్యాడు. పాపం పోయిన రోజు నుంచి ఈ చాలా రోజులు, ఇప్పుడు రకరకాల పట్లు ఉంటాయి కదా, ఫైటింగ్లో రకరకాల విధానాలు ఉంటాయి కదా, మనోడికి అన్ని, మిగిలిన వాళ్ళకి 2 చేతులు ఉన్న వాళ్ళకేమో అన్నీ నేర్పుతున్నాడు, ఇతనికే ఒక్కటే పట్టు నేర్పుతున్నాడు. ఒకటే పంచ్. అది ఏ టైప్ పంచో స్తోత్రం చెప్పండి. ఒక్కటే నేర్పుతున్నాడు. కొన్ని నెలలు నేర్చుకున్నాక పోయాడు మళ్ళా గురువు దగ్గరికి. గురువు గారు, జూడోలో ఉన్నదంతా ఈ ఒక్క పంచేనా, ఇంకా చాలా రకాలు ఉన్నాయా? రకాలు ఉన్నాయి అన్నాడు. మరి నాకు ఎందుకండి, ఒకటే నేర్పుతున్నారు. అట్లా అడగకూడదు నాయన, నీకు 2వ పట్టు ఎప్పుడు నేర్పాలో నేను తర్వాత చూస్తాను, ముందు నువ్వు నీకు నేర్పింది నేర్చుకో అంతే అన్నాడు. మళ్ళీ కాదంటే దీన్ని కూడా ఆపుతాడు కదా, మళ్ళీ అది కూడా నేర్పడే ఎందుకు వచ్చిన గొడవ అని ఆ ఒకటే. ఇక పాప అందరేమో అన్నీ నేర్చుకుంటారు, ఇక ఒకటే. సరే, పోటీలు వచ్చినాయి బయట వేరే వాళ్ళ దగ్గర, అన్ని ప్రాంతాల్లోంచి వస్తున్నారు. గురువు వీడి దగ్గరికి వచ్చి, ఇగో పోటీలో నువ్వు కూడా వస్తున్నావు, నువ్వు కూడా ఉంటున్నావు, సిద్ధపడన్నాడు. ఇదేంది, నేను నేర్చుకుంది ఒకటే, పోటీ ఏంది, సిద్ధమేనా అన్నాడు. సిద్ధమేనా అంటే నా పట్టేందో గురువుకు తెలుసు కాబట్టి ఇంకా సిద్ధమా అంటే సిద్ధం కాదని ఎట్టనేది, సిద్ధమే అన్నాడు. తీసుకెళ్తే అవతల వాళ్ళకి ఈ ఒక్క పంచుతోనే జవాబిస్తున్నాడు వీడు. అట్టజేరి ఫైనల్స్కి వెళ్ళాడు. వీడికి ఆశ్చర్యంగానే ఉంది, ఏందిరా వాళ్ళు రకరకాలు నేర్చుకున్నారు, నేను నేర్చుకుంది ఒకటే, ఇదేంటి వీడికి ఎంతగానే ఉంది. సరే, ఇప్పుడు ఫైనల్ వాడు అందరినీ కొట్టొచ్చినోడు, వాడు ఇప్పుడు ప్రత్యర్థి, వాడు గట్టోడే. ఇప్పుడు ఇతనేమో ఒకటే పంచి, ఒకటే చెయ్యి. ఇంతమంది దగ్గర ఉడికిన పప్పు వీడి దగ్గర ఉడుకుతాయో డౌటు. సరే, ఎట్టకొచ్చి గురువుకి వెళ్ళి చూశాడు. ఆయన నిరభ్యంతరంగా వెళ్ళిపో అన్నాడు. సరే, ఇక చేయి అడ్డం పెడుతున్నాడు. వాడు రకరకాల కొడుతున్నాడు. ఇంక అడ్డం పెట్టుకునే సరిపోతుంది, వీడు పంచి ఇచ్చేదానికి లేదు. ఇక ట్రై చేస్తున్నాడు వేరే రకంగా కొడదామని, కుదరట్లా. ఇక వాడు బాగా కొట్టేస్తున్నాడు. ఇక లాభం లేదు, ఇక మనకు తెలిసింది ఇది ఒక్కటే కాబట్టి ఇక లాభం లేదు, ఈ రూట్లోనే వెళ్ళాల్సిందే అని. ఈ నేర్చుకున్నదే ఒక్కటే పంచి కదా, ఒక్కసారికి ఎగబడి వాడు ఇక లేవకుండా కొట్టాడు వాడిని. అంతే, వీడే గెలిచాడు. ఓకే, బాగుంది, అయిపోయింది. ఏదో వేస్తారుగా మెడలో, గోల్డ్ మెడలో ఏదో వేస్తారు కదండి, వేసారు. ఆనందంగా వచ్చాడు, గురువు దగ్గరికి వచ్చి, గురువు గారు వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి, సీనియర్లు, మహాచాకచక్యం కలిగిన వాళ్ళు, నేను ఒక చెయ్యోడిని, రకరకాలు నేర్చుకోలే, ఒకటే నేను నేర్చుకుంది. వాళ్ళు ఎలా ఓడిపోయారు, నేను ఎలా గెలిచాను, నాకు డౌటు అన్నాడు. నాకు డౌట్ అండి అంటే అప్పుడు గురువు చెప్పాడు, నువ్వు గెలవటానికి 3 కారణాలు రా అన్నాడంట. మొట్టమొదటిది, నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఒకటే పంచి నేర్పుతుంటే ఒక్కసారి అడిగావు, ఇదేనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇదే అన్నాను. ఇక మళ్ళీ ఎదురు మాట్లాడకుండా నేను నీకు నేర్పిన దాన్ని అక్షరాలా నేర్చుకున్నావు చూడు, అది మొదటి కారణం.
అంటే నాకెదురు చెప్పకుండా నేను చెప్పిన దానికి నువ్వు విధేయత చూపావు చూడు, అది మొదటి కారణం. రెండవది ఏంటంటే, నీకు ఒక చెయ్యి లేదు. నేను నేర్పిన ఆ ఫైటింగ్ విధానంలో ఆ పంచ్ నువ్వు ఇచ్చావు చూడు, అది నువ్వు ఇవ్వటానికి పూనుకున్నప్పుడు నీ ప్రత్యర్థి నీ మీద అటాక్ చేయాలంటే వాడు నీ రెండో చేతిని పట్టుకొని నిన్ను మెల్ట్ చేసి కొట్టాలి. వాడు నిన్ను పట్టుకోవడానికి రెండో చేయి నీకు లేదు. నీకు రెండో చేయి ఉన్నట్టయితే నువ్వు ఈ చేతితో పంచికి స్టార్ట్ చేస్తే ఈ చేయి పట్టుకొని లాగి ఇడి తిప్పి నిన్ను బాధేవాడు వాడు. ఇప్పుడు వాడు అట్ట పట్టుకొని నీడు తిప్పడానికి ఛాన్స్ లేకుండా నీ అవిటితనమే అద్భుతంగా నీకు ఉపకరించింది, ప్రత్యర్థి దెబ్బపడకుండా. మూడవది, నన్ను నమ్మేవరా నువ్వు. నన్ను నమ్మి నేను తీసుకెళ్ళిన పరీక్షలో నీకు తెలిసిన ఆ ఒక్కింతతోనే నువ్వు ఫైట్ చేయడానికి ఇష్టపడ్డావు చూడు, నీ నమ్మకం కూడా గొప్పదేరా అన్నాడట. మొదటిది ఇదేనా, ఇంకేమన్నా ఉన్నాయంటే అదే, అంటే విధేయత చూపాడు. ఓకే. రెండోది వీని బలహీనత. ఇంకొకటి మూడోది చెప్పాడు, నన్ను నమ్మావు. ఇప్పుడు చెప్తున్నా విను. జూడోలో ఏది కీలకమైన పట్టుందో పంచుందో దాన్ని నేర్పా నీకు. ఏది కీలకమో దాన్ని నేర్పా. ఇక అది ఫైనల్ అన్నమాట. అది నేర్పాను నీకు. ఒక్కటైనా సరే శ్రేష్టమైన దాన్ని నేర్పారా, అనుకున్నట్టే సాధించావు నువ్వు అన్నాడట. ఇప్పుడు మనకు కూడా ఒకటే పంచ్. మన పంచ్ ఏంటో తెలుసా? కట్టుకునే పంచ కాదు, దేవుని పాదాల దగ్గర విశ్వాసంతో కనిపెట్టి గోజాడటమే సైతాను గాడికి మనం ఇచ్చే తిరుగులేని పంచ్ అన్నమాట. కన్ఫామ్. నీకు ఇంతకు మించిన పంచ్ లేదు. భక్తులందరూ నేర్చుకున్న పంచ్ అదే. భక్త సింగ్ గారికి భాష రాదు, ఆయన పంజాబీ, ఇంగ్లీష్ తెలుసు. కానీ ఈ భాష రాదు, కానీ దేవునితో మాట్లాడే భాష తెలుసు. దేవా, ఆంధ్రప్రదేశ్ వచ్చాను, అప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నాయి కదా. ఆయన సేవ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చాను. ఇది తెలుగు, నేను పంజాబీ, నాకు ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ నేను ఆత్మలు ఎలా ప్రభావితం చేయగలుగుతాను నీ శక్తి లేకుండా? భాష రాని వాణ్ణి. దేవా, ఈ ప్రజలను దర్శించు, వీరి ఆత్మలను రక్షించు, వీరికి నా నుండి వెలువడేటువంటి వాక్ అర్థమయ్యేటట్టు చేయి, దాన్ని గ్రహించి వారు రక్షణ పొందేటట్టు చేయి. ఏం ప్రార్థన చేసుకున్నాడో, ఏం గోజాడాడో నాకు తెలియదు, కానీ గొప్ప విజయాన్ని సాధించాడు. లక్షలాది ఆత్మలను ప్రభావితం చేసిన ధన్య చరితుడయ్యాడు. భాష తెలియని ప్రాంతాల్లో విజయవంతమైన సేవ చేసిన ధన్య చరితుడు సహోదరుడు భక్త సింగ్. ఈయనతో తెలుగు భాషలో చెబితేనే సగం అటు సగం ఇటు ఉంది వ్యవహారం. అవునా? అందరికీ మనందరి తెలుగు భాష వాళ్ళమేగా. ఈ తెలుగు భాష చెబితేనే సగం అటు సగం ఇటు ఉంది భక్తి. అసలు ఇంగ్లీష్లో చెబితే ఏమర్థమైందండి? చదువున్నోడికి, చదువు లేనోడికి, చదువు ఉన్నోడికి అర్థమైంది, చదువు లేనోడికి ఏమర్థమైంది? కానీ విచిత్రం చెప్పనా, భక్త సింగ్ గారు కూటాలు పెట్టినప్పుడు ఆయన భాష అర్థం కాని వాళ్ళు కూడా వచ్చి కూర్చునేవాళ్ళంట. మీకేమర్థమవుతుంది మీరు వచ్చి కూర్చున్నారు అని వాళ్ళని అడిగితే ఆయన చెప్పే మాటలు మాకేమర్థమవుతుందంటే తర్వాత సంగతి, కానీ ఈ ఫెలోషిప్, ఈ సహవాసం, ఈ సన్నిధి చూస్తుంటే
మాకు ఇంటికాడ ఉండబుద్ధి కాటల్లో ఇక్కడికి రావాలనిపిస్తుంది, అందుకనే వచ్చి కూర్చున్నా. ఇది యథార్థం. ఎలా ఆ ఆకర్షణ? పరిశుద్ధాత్మ దేవుని ఆకర్షణ. అది పిలుస్తాడు ఈలగొట్టి, పరిగెత్తి వస్తారు ప్రజలు. భక్తి సింగ్ గారు పాపం మీరు చర్చికి రండి అని చెప్పడానికి కూడా పాపం వాళ్ళ భాష తెలియదే, ఇంగ్లీష్లో చెప్పాలి. అలాంటి మహనీయుడు ఎలా సాధించాడు? ఒక్కటే, ఆయన నేర్చుకుంది ఒకటే పంచ్. ఏది చెప్పండి? స్టిల్ ఇచ్చి చెప్పండి. ఏంది ఇట్ట పెట్టారు? ఏంది ఇట్ట? ఆయన నేర్చుకుంది ఒకటే పంచ్. ఏ పంచ్ అది? దేవుని పాదాలను ఆశ్రయించి రాత్రంతా గోజాడటం.